పేదలంటే జగన్కు కక్ష. అందుకనే గత ప్రభుత్వ హయాంలో 95% పూర్తయిన టిట్కో గృహాల సముదాయంలో మిగిలిన 5% పనులు కూడా జగన్ పూర్తి చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకలలోని టిట్కో భవన సముదాయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలపై ఆయన అధికారులను అడిగి ఆరా తీశారు. జగన్ తన నిరంకుశ పాలనతో టిట్కో గృహ సముదాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పాలకల్లు టిట్కో గృహాలపైనే గత ప్రభుత్వం 160 కోట్లు అప్పు తీసుకొని ఆ నిధులను గృహ సముదాయం అభివృద్ధికి కేటాయించకుండా పక్కదారికి మళ్లించిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ దశల్లో అసంతృప్తిగా నిలిచిపోయిన అన్ని పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇక మంత్రి నిమ్మల నాయుడు పేదలు, మధ్యతరగతి మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు, మన పాలకులలో 7,164 ఇళ్ళు మంజూరు చేసి 90 నుంచి 95% ఆ రోజు ఇళ్ళు పూర్తి చేస్తాయి. ఇప్పుడే మనం చూసాం, ఏదైతే ఇప్పుడే A42 ఈ బ్లాక్లోకి వెళ్ళాం. 2019 ఎన్నికల నాటికి A42 ఈ బ్లాక్లో చూస్తే 95% పూర్తయి ఉంది. 5 సంవత్సరాల్లో 5% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని అంటే పేదల మీద, మహిళల మీద ఎంత కక్ష సాధించాడో ఈ యొక్క పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆ ఫ్లాట్ మీద అతను 3,65,000 రూపాయలు మరి వాళ్ళ పేరు మీద బ్యాంకులో మరి రుణం ఒక్కొక్కరి మీద, అంటే ఈరోజు చూస్తే 10 లక్షల రూపాయల అప్పు ఆ యొక్క ఫ్లాట్ దాడి మీద నెత్తి మీద పెట్టినటువంటి దుస్థితి. ఎన్టీఆర్ టిట్కో ఇల్లు